పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు విషయంపై తుది విచారణ జరిగింది. కలెక్టరేట్కి పాస్టర్ చింతాడ ఆనంద్, అక్కల రామిరెడ్డి, అలాగే చింతాడ ఆనంద్ వైపు ఉన్నటువంటి వ్యక్తులు, రామిరెడ్డి వైపు ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి కలెక్టర్ గారిని కలిశారు. అయితే ఆయన ఒక 100 పేజీల నివేదికను తీసుకొచ్చి కలెక్టర్ గారికి సమర్పించారు. నేను మత విశ్వాసాన్ని మార్చుకున్నానండి, నా కులాన్ని మార్చుకోలేదు. ఎప్పటి నుంచో నేను ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని. ఇప్పుడు సడన్గా నా కులాన్ని ఎలా మారుస్తారు, నా విశ్వాసాన్ని బట్టి నా కులం డిసైడ్ చేస్తారా అని చెప్పి ఆయన ఆ నివేదికలో పొందుపరిచారు. అక్కల రామిరెడ్డి అనేది ఏంటంటే 2013లో ఆయన బీసీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నాకు ఎస్సీ హోదా కావాలని చెప్పి పోరాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అక్కల రామిరెడ్డి అడుగుతూ ఉన్నారు. అయితే అసలు ఈ ఎస్సీ హోదా రద్దు అవుతుందా లేదా 24 గంటల్లో కలెక్టర్ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, అక్కల రామిరెడ్డి పెట్టినటువంటి కేసు, పాస్టర్ చింతాడ ఆనంద్ ఇచ్చినటువంటి 100 పేజీల నివేదిక, ఈ మూడింటిని పరిశీలించి తుది తీర్పు చెప్పబోతున్నారు. ఈ తీర్పు మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవాన్ని స్వీకరించిన ఎస్సీ సోదరులందరికీ కూడా విముక్తి లభించవచ్చు లేదా ఇరుకుల్లో పడవచ్చు. ఎందుకంటే ఎస్సీ హోదా రద్దు అవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకం. రద్దు అయితే కనుక క్రైస్తవాన్ని స్వీకరించే ప్రతి వ్యక్తి ఎస్సీ హోదా రద్దు అవుతుంది. రద్దు అవ్వకపోతే క్రైస్తవం స్వీకరించినా ఏం కాదు. కానీ సుప్రీంకోర్టు తీర్పు కానీ, హైకోర్టు తీర్పు కానీ, రాజ్యాంగంలో రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆంక్షలు కానీ, వీటన్నిటిని మనం పరిశీలించినట్టయితే ఖచ్చితంగా క్రైస్తవంలోకి వెళ్ళిన వ్యక్తికి ఎస్సీ హోదా రద్దు అవుతుంది. మరి ఇప్పటి వరకు మేము క్రైస్తవాన్ని స్వీకరించినా మాకు ఎస్సీ హోదా కావాలని ఆందోళన చేస్తున్నటువంటి నాయకుల పరిస్థితి ఏంటి? ఈ తుది తీర్పు తర్వాత మరి కాస్త నిరసన తెలియజేస్తారా? నిరసన తెలియజేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలియజేసి వ్యతిరేకతను వ్యక్తం చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. మరి అలా చేస్తారా? లేదా క్రైస్తవంలోకి వెళ్ళినా మాకు ఖచ్చితంగా ఎస్సీ హోదా రద్దు చేస్తే మేము ఒప్పుకోము అని వాళ్ళు మాట్లాడుతున్నారు. బాప్తిజం పుచ్చుకుంటేనే క్రైస్తవంలోకి వెళ్ళినట్టు, లేదంటే క్రైస్తవంలోకి వెళ్ళినట్టు కాదని మరికొంతమంది నాయకులు వాదిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఖచ్చితంగా ఆసక్తికరంగా మారింది ఆంధ్రప్రదేశ్లో. మరి పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు అవుతుందంటారా లేదా అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కుదిరితే ఇన్ఫర్మేషన్ మరికొంతమంది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్.